హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళం. రీసెంట్గా నాగ్పూర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ తెలివిలేని విధవల జిహాదీలు ఎలాంటి విధవ పనులు చేశారో మాకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అనమాట. మన హిందువులు ఏం చేశారనమాట, ఆర్ఎస్ఎస్ అండ్ బజరంగ్ దళ్ రెండు సంస్థలు కార్యకర్తలు ఒక ర్యాలీ తీశారనమాట. అది ఎవరిని హామ్ చేసేది కాదు, నార్మల్గా ఒక ప్రొటెస్ట్ అనమాట. ప్రొటెస్ట్ అనేది భారతదేశంలో ఎవరైనా చేసుకోవచ్చు, అది శాంతియుతంగా చేసుకోవచ్చు. అలాగే శాంతియుతంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బజరంగ్ దళ్ వాళ్ళు చేస్తున్నారనమాట. అందులో జై శివాజీ, జై భవానీ, జై శివాజీ అనే నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఈ ముస్లిమ్స్ కంట ఈ జిహాదీలకు ఈ నినాదం అనేది నచ్చదంట. ఈ నినాదం మాకు చేయడం వల్ల మాకు నచ్చదు, అందులో దాడి చేస్తామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే, ఈ ఇన్సిడెంట్ అప్పుడు ఖురాన్ని తగలబెట్టారు, అందుకోసం మేము అటాక్ చేసామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, మా ముస్లిం కొడుతున్నారని చెప్పేసి మేము అటాక్ చేసామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఈ తెలివిలేని విధవలు ఏం చేశారంటే, బంగ్లాదేశ్లో ఉండే ఒక విధవలు కొంతమంది ఏం చేశారంటే, ఏఐ అంటే తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోస్ మార్ఫింగ్ చేసేసి ఖురాన్ని తగలబెడుతున్నట్టు, అలాగే ముస్లిమ్స్ని కొడుతున్నట్టు, ఇంకా మసీదులను ఏదో చేస్తున్నట్టు బంగ్లాదేశ్ నుంచి ఒక వీడియో వీళ్ళకి పంపించారనమాట. నాగ్పూర్కి పంపించడం వల్ల ఈ నాగ్పూర్లో ఉండే ఒక విధవ, వాడు పొలిటీషియన్, వాడి పేరు ఆల్రెడీ వాడు బొక్కలో ఉన్నాడు అనమాట, జైల్లో ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఈ వీడియోని అందరికీ స్ప్రెడ్ చేశాడనమాట. ఈ జిహాదీలకు ఏంటంటే చాలా గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకి, ఇండివిజువల్గా వాట్సాప్ గ్రూప్స్ చాలా యాక్టివ్గా ఉంటారు వీళ్ళు. మస్జిద్ గ్రూప్స్, నేను ఒక వీడియోలో చెప్పాను, మస్జిద్ గ్రూప్స్ ఉంటాయి వాళ్ళకి, కమ్యూనిటీ గ్రూప్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. ఏ ఒక్క చిన్న వీడియో పాస్ కాగానే వాళ్ళు లక్షల మంది పోగేయాలంత యూనిటీ ఉంటుంది అనమాట వాళ్ళ. మన హిందువుల దాంట్లో అట్లా యూనిటీ ఉండదు, అందుకోసం దెబ్బలు తింటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో ఏఐ ద్వారా బంగ్లాదేశ్ నుంచి మన మహారాష్ట్రకు రావడం, నాగ్పూర్లోకి రావడం, నాగ్పూర్ నుంచి అక్కడ ఒక ముస్లిం పొలిటీషియన్కి రావడం, అతను దీన్ని అందరికి స్ప్రెడ్ చేయడం వల్ల అక్కడ ఏం చేశారు, ముస్లిమ్స్ అంతా కలిసి మన హిందువుల ఆస్తిపాస్తులను దగ్ధం చేశారు, హిందువులను కొట్టారు, పోలీసు వాళ్ళని కూడా చాలా ఘోరంగా కొట్టారు అనమాట. కొంచెమైనా వీళ్ళకి బుద్ధి అనేది ఉంటే కనుక ఆ వీడియో వచ్చింది ఫ్యాక్టా కాదా అని చెక్ చేసుకోవాలి కదా, చెక్ చేసుకోలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ భారతదేశంలో ఉంటూ మన భారతదేశంలో నినాదాలు ఏది జై శ్రీరామ్ అన్నా కానీ వాళ్ళకి నచ్చదంట, జై భవానీ, జై శివాజీ అనడం కూడా నచ్చదంట. చూడండి, మన హిందువులు ఇక్కడ ఒకటి నేర్చుకోండి. ఒకటి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, వాళ్ళ ముందు నుంచి మన హిందూ స్లోగన్లు చేసుకుంటూ వెళ్తేనే వాళ్ళకి నచ్చట్లేదు కదా. అలాంటప్పుడు మన మందిరాలలో వాళ్ళ ఈ దర్గాలు పెట్టుకొని మనం పూజిస్తున్నాం. అలాంటప్పుడు మనకి ఎంత సిగ్గుచేటు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒక్కసారి నేను చెప్పిన దాన్ని మైండ్లోకి ఎక్కించుకోండి. వాళ్ళకి మన నినాదాలే నచ్చినప్పుడు మన గుడిలలో వీళ్ళు పెడుతున్నారు, బొందలు పెడుతున్నారు కదా, దాన్ని ఏమంటారు, దర్గా అంటారు. ఈ దర్గాలు ఎందుకు? ఆల్రెడీ వెమ్లవాడలో దర్గా ఉంది కదా, ఆల్రెడీ జోగులాంబలో కూడా దర్గా ఉంది. మరి వీటిని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? వాళ్ళు మన నినాదాన్ని అంత కించపరుచుకున్నట్టు, మన నినాదాలు వాళ్ళకు కించపరిచేలాగా అనిపిస్తే వాళ్ళ ఈ దర్గాలు మన మందిరంలో ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను. హిందువులు ఐక్యమత్యంగా ఉండాలి. ఏదేమైనా కానీ మనం కూడా హిందువులం కూడా గ్రూప్స్ మెయింటైన్ చేయాలి, వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేయాలి. అందులో వీళ్ళలాగా కాకుండా మనం చర్చలు జరుపుకోవాలి, మన టెంపుల్స్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక టెంపుల్, ఇప్పుడు ఒక బస్తీలో ఒక టెంపుల్ ఉందనుకో, ఆ టెంపుల్లో అందరు యాక్టివ్గా ఉండాలి, ఏం జరుగుతున్నాయి కరెంట్ అఫైర్స్ తెలుసుకోవాలి, అన్నీ తెలవాలన్నమాట. ఏం లేకుండా బయట సమాజంలో ఏం జరుగుతుందో ఏం తెలుసుకోకుండా 4 గోడలలో ఇంట్లో ఉంటే మాత్రం కాదు. పిల్లలను ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా తీర్చిదిద్దండి, చావాలాగా తీర్చిదిద్దండి. జై శ్రీరామ్.